మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చేసిన కాంట్రిబ్యూషన్ ఇంత అంతా కాదండి. అంటే నేటికి కూడా వారిప్పుడు స్వర్గస్థులైనప్పటికీ నేటికి వారి రికార్డింగ్స్ విని, అంటే మా తరం వారిని చూసి స్వయంగా ప్రతి ఆ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో వారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంత కాంట్రిబ్యూట్ చేశారు వాళ్ళు. అంటే దగ్గర దగ్గర బాలమురళి గారు 400 రచనల దాకా చేశారు. మౌనమే నీ భాష ఓ మూగ మనస. సంగీత విద్వాంసులే కాకుండా లలిత సంగీతం పాడతారు, సినిమా సంగీతం పాడారు, సినిమాలు నటించారు, వయలిన్ వాయిస్తారు, వయోలా వాయిస్తారు, మృదంగం వాయిస్తారు. అలాగే ఎన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి అనమాట ఆయన, మల్టీ టాలెంటెడ్ ఆయన. అటువంటి వారి గురించి మనం డెఫినెట్గా మాట్లాడుకోవడం, మీరు అడగడం, అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వారు ఎన్నో రాగాలు కనిపెట్టారు. సర్వస్త్రీ, లవంగి, ఇటువంటి రాగాలు మనకు పరిచయం చేశారు వాళ్ళు. ఆయన బాలమురళి గారు వారు చేసిన కాంట్రిబ్యూషన్ ఇంత అంతా కాదు. వారి తండ్రి గారు పట్టాభిరామయ్య గారు మంచి సంగీత విద్వాంసులు, వారి తల్లి గారు సూర్యకాంతమ్మ గారు వారు వైణిక విద్వాంసులు ఆవిడ. అందుకని వీరు చేసిన కాంపోజిషన్స్ అన్నీ కూడా సూర్యకాంతి అని చెప్పి ఒక బుక్ పేరు పెట్టి ఆ బుక్ లో ఈ కాంపోజిషన్స్ అన్ని కూడా వేసి పబ్లిష్ చేశారు.